సంస్థని ప్రారంభించారు. సో ఆయన దానికి చైర్మన్, సెక్రటరీ, ఫౌండర్ అన్ని కూడా మేడం గారు వచ్చారు. ఆవిడ సెక్రటరీ. సో మనకి ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం మాట్లాడడానికి మన కాలేజీకి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఆ చెప్పే విషయాలను జాగ్రత్తగా విని నేర్చుకోండి, తెలుసుకోండి. ముందుగా వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. సంజీవరావు సార్ని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మా కార్యదర్శి జయశ్రీ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కాలేజీ లెక్చరర్ అయినటువంటి సుధా గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే, మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవడానికి ముందు అందరూ లేచి నిలిచినట్లయితే వందే మాత్రం పాడుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మన భారత రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించుకొని మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమానికి సంజయరావు సార్ని, మిగిలిన లెక్చరర్లు, మా కార్యదర్శిని వచ్చి అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. రాజ్యాంగం అంటే ఏంటో మనకు తెలిసినప్పుడే మనం ఒక మంచి పౌరుడిగా దేశంలో నడుచుకోగలం, దేశం యొక్క స్థితిగతులను అర్థం చేసుకోగలం, దేశంపై వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ప్రతిఘటించాలి అనేటటువంటి విషయాలను కూడా మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడికి ఆ దేశం యొక్క రాజ్యాంగం పట్ల అవగాహన అనేది ఎంతో ముఖ్యం. అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా సమాజంలో మా వంతు బాధ్యతగా కూడా మేము ఇటువంటి కార్యక్రమాలని తరచుగా కళాశాలలోని, పాఠశాలలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం దొరకడం మేము అదృష్టంగా భావిస్తూ, ముందుగా ఈ యొక్క వివేకానంద డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినటువంటి సుధా గారిని ఈ అంశంపై మాట్లాడవలసిందిగా చెప్పారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మనకి ఉన్న ఇప్పుడు పొలిటికల్గా ఉన్న ప్రతిదీ కూడా మనకి ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళాలి అంటే కాన్స్టిట్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అది డివోషనల్గా భగవద్గీత ఎంత మనం దాన్ని బేస్ చేసుకొని ఉంటామో అలానే మనకి రాజ్యాంగం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అందులో ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని 12 భాగాలుగా డివైడ్ చేశారు. మనకి టోటల్గా 360కి పైగా 300కి పైగా ఆర్టికల్స్ అనేవి ఉంటాయమ్మా. ఆర్టికల్స్ ఏంటి అంటే ఒక్కొక్క ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఒక ఆర్టికల్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్, ఇంకా సొసైటీలో హ్యూమన్ రైట్స్ కోసం ఒక ఆర్టికల్, అలానే 12 భాగాల్లోని ఆ 12 భాగాల్ని కూడా ఒక 300 పైగా ఆర్టికల్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. భాగాలకి ఒక్కొక్క భాగానికి ఏంటంటే ఒక్కొక్క హెడ్ని మనం పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న వాళ్ళు డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఉన్న హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా, హ్యూమన్ రైట్స్ ఏంట్రా తెలుగులో? మానవ హక్కులు. ఇంకా ఫండమెంటల్ రైట్స్, వెరీ గుడ్, ప్రాథమిక హక్కులు. ఓకేనా? అలాగా ప్రతి రైట్స్ని కూడా
కొన్ని స్టేట్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ప్రాథమిక హక్కులు వచ్చేసరికి యుఎస్ఏ గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అలానే మన రాజ్యాంగం ఏంటి అంటే ఎవరో ఒకరు చెప్పేస్తే లిఖించింది కాదు. ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఒక్కొక్క భాగాన్ని తీసుకొని మన రాజ్యాంగాన్ని గొప్ప గొప్ప వాళ్ళందరూ రచించారు. కాబట్టి ప్రాథమిక హక్కులు మనందరం పౌరులుగా ప్రాథమిక హక్కుల్ని వినియోగించుకోవడం మన హక్కు, అంతే కదా? మనందరికీ మానవులుగా అది హ్యూమన్ బీయింగ్ ప్రాథమిక హక్కుల్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతేనే సొసైటీలోని ముందుకి ప్రయోజకులు అవుతారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఆపర్చునిటీ. భారత రాజ్యాంగం అనేది మేడం చెప్పినట్లుగా డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు వ్యవహరిస్తూ దీన్ని రాయడానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయితే మనకి 3 విషయాలపై మినిమం నాలెడ్జ్ అనేది అవసరం. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్రం వచ్చింది. జనవరి 26 1950 నుండి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే జనవరి 26 1950 నుండి మనం రాజ్యాంగబద్ధంగా మనకు ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానంతో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలకి కొన్ని విధి విధానాలకు లోబడి మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవడం ప్రారంభించినటువంటి దినోత్సవాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా అభివర్ణిస్తూ ఉంటాము. అయితే మన నవంబర్ 26 1949 మనం ఎందుకు ప్రాముఖ్యంగా తీసుకుంటామంటే దీన్ని రాజ్యాంగాన్ని మనకి పూర్తి చేసినటువంటి దినోత్సవం అన్నమాట. ఇది కంప్లీట్ చేసుకొని మనం అన్ని విధాలుగా రెడీ అయ్యి మనం 1950 జనవరి 26 దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావడం జరిగింది. అయితే మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం, అంటే అదే కాకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం మనది ప్రపంచంలోని. సో అంతేకాకుండా మనది సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగంగా మనల్ని అభివర్ణిస్తారు. ఎందుకంటే మనకి దేశంలో అందరూ సమానమే. లౌకికవాదం అంటే ఏంటి? ఏ మతాన్ని మన భారతదేశం అధికార మతంగా స్వీకరించదు. అన్ని మతాలని సమానంగా చూస్తుంది. అన్ని మత స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. కానీ ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా మనం వ్యవహార శైలి అనేది ఉండకూడదు. ఎవరు మతాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఆ వ్యవహార శైలి అనేది ఇతరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే మన భారతదేశం యొక్క ఆంతరిక వ్యవహారాల్లో విదేశీ జోక్యం అనేది ఉండకూడదు. దేశం పట్ల కూడా మనం కొన్ని విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. ఏంటవి? క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే మనం భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, మన దేశాన్ని గౌరవించాలి, మన జాతీయ జెండాను గౌరవించాలి. దేశ సంపద ఏ కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా దేశ సంపదని దుర్వినియోగం కాకుండా చూడాలి. అదేవిధంగా దేశకు సంబంధించినటువంటి భవనాలని వాటిని కూడా పాడు చేయకూడదు. ఇవన్నీ కానీ చేశామంటే చట్టవిరుద్ధంగా మనకి శిక్షలు పడతాయి. నాకు హక్కు ఉంది కదా, నా ఇష్టానుసారంగా నేను దేశంలో ఏం చేసినా చెల్లిపోద్దంటే అవ్వదు. మన హక్కులను రాజ్యాంగానికి లోబడి పొందాలి. అదేవిధంగా మన యొక్క విధులను కూడా రాజ్యాంగానికి లోబడి మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం పట్ల మనం ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధుల పట్ల మనకి సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే నికాసైన నాయకులు మనల్ని పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. ఏ ఉద్దేశంతోనైతే ఆ మహనీయులు ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఆచరణలోకి తీసుకొని వచ్చారో ఆ ఆచరణ సక్రమంగా ఈరోజు అమలు జరగటం లేదనే చెప్పాలి. దేశం పట్ల అంకిత భావం కలిగి భక్తి శ్రద్ధలు కలిగి తమ యొక్క ఓటు హక్కును సరైనటువంటి నాయకుల పట్ల వేయడానికి ఎవరు ఆలోచించడం లేదు. ఒక కులపరంగానో, ఒక మత ప్రతిపాదికగానో, ఒక ప్రాంత ప్రతిపాదికగానో, లేదంటే ఒక పార్టీ ప్రతిపాదికగానో మనం ఓటుని వేస్తూ
అవినీతి పరుల్ని, అదేవిధంగా ఆర్థిక నేరస్తుల్ని మనం నాయకులుగా ఎన్నుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. భారత పౌరుడినైన నేను పౌరుల పట్ల, సంస్థల పట్ల, పౌర సంస్థల పట్ల తలెత్తే వివాదాలను శారీరక దాడులతో కాకుండా శాంతియుత మార్గంలో పరిష్కారం చేస్తానని, అదేవిధంగా ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో అంతర్రాష్ట్ర వివాదాలను, దేశంలో తలెత్తే వివాదాలను శారీరక దాడుల ద్వారా కాక, వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా కాక శాంతియుత మార్గంలో పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తానని, రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం పట్ల విధేయత కలిగి నా వంతు కర్తవ్యాన్ని నా దేశం పట్ల నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. వరకు విన్నారు కదా, అంటే ఏంటంటే మనకి స్వాతంత్రం రాకముందు ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది మన దేశం. అక్కడి నుంచి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు అన్నమాట. సో దాన్ని మనం ఎప్పుడు నుంచి అంటే 15th ఆగస్టు అలాగే 26th జనవరి సెలబ్రేట్ చేసుకుంటూ 175 బర్త్డే ఎప్పుడైతే జరిగిందో అంబేద్కర్ గారిది, అప్పటి నుంచి ఇప్పుడు మనకి ఈ నవంబర్ 26th కూడా సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీ కాలేజీలో మీ అందరూ అధీనంలో జరుపుకున్నందుకు మా బ్రైట్ స్వతంత్ర సేవా సంస్థ తరపు నుంచి కరెస్పాండెంట్స్ గారికి, అలాగే ఇక్కడ ఫ్యాకల్టీస్కి, మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఓర్పుగా ఇక్కడ కూర్చొని విన్నందుకు ధన్యవాదాలు తెలియపడుతున్నాను. థ్యాంక్ యూ. మన శివశంకర్ మేడం గారికి, అలాగే మేడం జయశ్రీ మేడం గారికి మన విద్యార్థుల తరఫున, మన కాలేజ్ అధ్యాపకుల బృందం తరఫున, మన యాజమాన్యం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.